బ్రేకింగ్ న్యూస్. మహిళా క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి రద్దయింది. రద్దుపై స్వయంగా స్మృతి మందాన ప్రకటించేసింది. ఇన్స్టాలో పోస్ట్ చేసింది స్మృతి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలంటూ స్మృతి విజ్ఞప్తి చేస్తోంది. కొన్ని వారాలుగా తన జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయని, ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలంటూ స్మృతి విన్నవిస్తోంది. ఇటీవలే చివరి నిమిషంలో స్మృతి పెళ్లి ఆగిపోయింది. ఆమె తండ్రికి అస్వస్థత కారణంగా పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలాష్తో మనస్పర్ధలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి రద్దుపై స్మృతి కీలకమైన ప్రకటన చేసింది. భారత్ తరపున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే ఇక తన లక్ష్యం అంటోంది స్మృతి. నవంబర్ 23న పలాష్తో స్మృతి పెళ్లి క్యాన్సిల్ అయింది. స్మృతి తండ్రి అనారోగ్యం, ఆ తర్వాత పలాష్కు కూడా అస్వస్థత. అదే సమయంలో పలాష్ చార్ట్స్ లీక్ అయ్యాయి. చార్ట్స్ లీక్ కారణంగానే పెళ్లి వాయిదా వేశారనే ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో స్మృతి మందాన ఇక తన పెళ్లి రద్దు చేసుకున్నట్టుగా ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసిన దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో స్మృతి మందాన చేసిన పోస్టుకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో నవంబర్ 23న ఆమె పెళ్లి జరగాల్సింది పలు కారణాలతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా తన జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగాయని, ఇలాంటి సమయంలో తాను మాట్లాడడం చాలా ముఖ్యమంటుంది స్మృతి మందాన. ఇక తన గురించి అన్ని గోప్యంగా ఉంచాలని భావించే వ్యక్తిని, కానీ తన వివాహం రద్దయిందని అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నట్టుగా ఆమె చెప్తోంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా, రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నా అంటూ ఆమె చెప్తోంది. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతారని, భారత్ తరపున మరిన్ని మ్యాచ్లు ఆడి ట్రోఫీలు గెలుస్తానంటోంది. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలని, ముందుకు సాగాల్సిన సమయం ఆసనమైందంటూ స్మృతి ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అదిగో ఆ ఫోటోలో కనిపిస్తున్న అతనే పలాష్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్. ఇతనితోనే నవంబర్ 23న పెళ్లి జరగాల్సింది. అయితే ఎంగేజ్మెంట్ రోజునే స్మృతి మందాన తండ్రికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆ ఎంగేజ్మెంట్ రద్దయింది. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి. మొత్తం మీద ఇది షాకింగ్ అని చెప్పాలి. భారత క్రికెటర్, ఉమెన్స్ క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అయితే రద్దయింది. ఈ విషయాన్ని స్టార్ క్రికెటర్ స్మృతి మందాన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలంటూ తాను రిక్వెస్ట్ చేస్తుంది. ఆ విధంగా ముందుకు సాగాలంటుంది అభిమానులతో. ఆమె ఈ నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్తో పాటు క్రికెట్ అభిమానులు కూడా షాక్ గురయ్యారు. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా అకస్మాత్తుగా బ్రేక్ పడింది, ముగింపు పలిగింది. భారత వైస్ కెప్టెన్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి గోప్యతను కోరుతూ ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. తాను నిశ్శబ్దంగా ముందుకు సాగాలని తన కోరికను ఆమె నొక్కి చెప్తున్నారు. ముచ్చల్తో ఇప్పుడు తన వివాహం రద్దయింది. ఆ వివాహం చుట్టూ తిరుగుతున్న విపరీతమైన ఊహాగానాలతో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించిందని, శాంతి నిశ్శబ్దాన్ని ఆమె కోరుకుంటున్నట్టుగా చెప్తోంది. గత కొద్ది వారాలుగా తన జీవితం చుట్టూ జరుగుతున్న ఊహాగానాలకు ఇకనైనా పులి స్టాప్ పెట్టాలని, దయచేసి ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలంటూ ఆమె చెప్తుంది. ఆమె స్వస్థలం సాంగ్లీలో వివాహానికి దారితీసిన వారాల్లో నాటకీయ పరిణామాలు, సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఆమె తండ్రి ఆకస్మిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒకసారి స్మృతి మందాన చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీని ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీ. ఇది స్మృతి మందాన చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకసారి చదువుతాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండ్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ మై పర్సనల్ రిలేషన్షిప్ అంటూ స్టార్ట్ చేసింది. It's been very difficult for me to see people react to so easily and baseless rumors about something which has been most sacred to me. It's the most difficult phase of my life and I will deal with it gracefully, holding on to my beliefs. I truly hope we as a society learn to pause before judging someone based on unverified gossip whose sources are never identified. Our words can wound in ways we may never understand అంటూ ఆమె చెప్పుకొస్తుంది. While we think about these things, many people in the world are facing drastic consequences. My team will be taking strict legal action against those spreading false and defamatory content. Thank you to everyone who has stood by me with me అంటూ ఆమె చేసిన కామెంటరీ. సో ఓవరాల్గా స్మృతి మందాన తన గురించి గోప్యత పాటించాలని తాను కూడా అదే కోరుకుంటున్నట్టుగా చెప్తుంది. గౌరవించమని కోరుతుంది. తప్పుడు ఊహాగానాలు ప్రచారం చేస్తే ఖచ్చితంగా
లీగల్గా యాక్షన్స్ ఉంటాయని చెప్తుంది. రైట్, మా కొలీగ్ శివ ప్రస్తుతం ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, స్టార్ క్రికెటర్ ఇండియన్ ఉమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన పెళ్లి క్యాన్సల్ అయింది. ఇట్స్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ ఆల్సో. స్మృతి మందాన వివాహం రద్దు సంబంధించి పర్టికులర్గా రీజన్స్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు తండ్రి ఆరోగ్యం బాగాలేక ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయన్నారు. సో ఓవరాల్గా పెళ్ళి అయితే టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి అసలు సరైన కారణం ఏంటి? రైట్ రామ్, మహిళ ఇండియన్ క్రికెటర్ స్మృతి మందన వివాహం రద్దయినట్లుగా అధికారికంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఇన్స్టా స్టోరీలో అంటే స్మృతి మందన ఈ ప్రకటన చేసింది ఇన్స్టా స్టోరీలో. అయితే మ్యూజిక్ డైరెక్టర్ పలాస్ ముచ్చల్తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి పలు కారణాలతో వాయిదా పడింది. వివాహం రద్దయిందని కూడా అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నట్లు స్మృతి మందన ఒక ఇన్స్టాలో మొత్తం అంతా కూడా డీటెయిల్ గా మెన్షన్ చేస్తూ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ఫర్దర్ గా ముందుకు మూవ్ అవ్వాలని, జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నానంటూ కూడా ఇక్కడతో ఈ విషయాన్ని ముగుస్తున్నానంటూ కూడా స్మృతి మందన ఒక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే వివాహం జరగాల్సిన సమయంలో స్మృతి మందన తండ్రికి హార్ట్ అటాక్ రావడం, తర్వాత కొన్ని కారణాల వల్ల వివాహం వాయిదా పడినట్లుగా కూడా కొంత ప్రచారం జరిగింది. ఎవరైతే స్మృతి మందనకు కాబోయే భర్త ముచ్చల్, పలాస్ ముచ్చల్ కు సంబంధించి గతంలో తన కొరియోగ్రాఫర్ తో చేసిన చాటింగ్ అనేది బయటపడిన నేపథ్యంలో అందువల్ల ఈ వివాహం క్యాన్సిల్ అయింది అనేది గతంలో కొంత ప్రచారం జరిగింది. దానికి సంబంధించి చాలా రోజుల తర్వాత స్మృతి మందన స్పందిస్తూ గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు, ఊహలు, అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడడం ముఖ్యమని నేను భావిస్తున్నానంటూ కూడా ఈ ఇన్స్టా ద్వారా కొంత సమాచారాన్ని అయితే ఇస్తున్నానంటూ ప్రైవేట్ వ్యక్తిని మరియు నేను వివాహం రద్దు చేసుకుంటున్నట్లు కూడా చెప్తూ ఉంది. అంటే ఈ ఊహాగానాలన్నింటి కూడా స్వస్తి పలుకుతూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడితో ఈ చర్చలను ఆపండి అంటూ కూడా ఇక్కడితో ముగించి మీరందరూ కూడా ఉండాలని, ఎటువంటి చర్చ చేపట్టకుండా ఉండాలని నేను వేడుకుంటున్నానంటూ కూడా దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాలు కూడా చాలా స్వేచ్ఛను కోరుకుంటున్నాయి, గోప్యతను కోరుకుంటున్నాయి. ఎవరు కూడా ఎటువంటి మెంటల్ టార్చర్ అనుభవించకూడదని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మా కుటుంబాల గురించి, మా పెళ్లి గురించి ఎక్కడ చర్చించుకోవద్దు అంటూ కూడా ప్రధానంగా స్మృతి మందన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేయడం, దీన్ని అధికారికంగా ప్రకటించడంతో దాదాపు ఇద్దరి వివాహ జరగాల్సిన దాదాపు అంటే మొత్తం కన్ఫర్మ్ అయింది. ఇద్దరి వివాహం అనేది రద్దయినట్లుగా కూడా స్పష్టం చేయాలనుకుని ఈ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అంటూ కూడా స్మృతి మందన ఈ ఇన్స్టా ద్వారా తెలియజేసింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ అందరినీ ఫర్దర్ గా నేను జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటాను, ఈ వివాహం జరగదు, ఇక మీదట దీని గురించి చర్చించొద్దు, మా కుటుంబాల జోలికి, మా కుటుంబాల గురించి ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎవరు ప్రస్తావించవద్దు, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ట్వీట్స్ చేయడం కానీ, వీడియోలు చేయడం కానీ, మాట్లాడడం కానీ చేయొద్దు. అటు ఒకవేళ ఇబ్బందికరంగా ఎవరైనా మాట్లాడితే కనుక చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న ఉద్దేశంతో కూడా ఇన్స్టా ద్వారా పోస్ట్ చేశారు. ఇంకా అంటే ఒక ముందుకు అంటే భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ టీం కు ఇంకా మంచిగా ఆడాలనుకుంటున్నాను, వీలైనంత కాలం భారతదేశం తరఫున ఆడటం, ట్రోఫీలకు వెళ్ళడం కొనసాగించాలనేది నేను ఆశిస్తున్నాను. కాబట్టి నా దృష్టి ఎప్పటికీ ఇక నా జీవితం ముందుకు వెళ్ళడం పైన, ఆటల పైన ఉంటుంది తప్ప ఇక ఎవరు కూడా ఈ పెళ్లి ప్రస్తావన కానీ, వివాహం రద్దు అయిందని జరుగుతుందా లేదా అనే ఊహాగానాలు, చర్చలు ఎక్కడ కూడా పెట్టొద్దు అనేది ప్రధానంగా ఎవరు కూడా చర్చ చేపట్టద్దంటూ కూడా స్మృతి మందన ట్వీట్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు అనేది ప్రధానంగా స్మృతి మందన తెలియజేసింది. అయితే గతంలో ఉన్న కొన్ని కారణాల వల్ల ఒకవైపు హార్ట్ అటాక్ ప్రాబ్లం రావడం తన తండ్రికి, మరోవైపు కాబోయే భర్త వేరే అమ్మాయితో ఉన్న చాటింగ్ అనేది బయటపడడం ఒక కారణం అనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి ఈ ఊహాగానాలన్నింటి కూడా పెళ్లి రద్దయినట్లుగా ఒక స్పష్టమైన ఒక ట్వీట్ చేయడంతో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అందరి ఊహాగానాలు కానీ చర్చలకు ప్రధానంగా పులి స్టాప్ పడినట్లుగానే ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. స్మృతి మందన ఈ ఇన్స్టాలో పోస్ట్ చేయడం పట్ల అందరూ కూడా కొన్ని చర్చలు అయితే చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలకు నివృత్తి పలికే విధంగా, ఒక సమాధానం చెప్పే విధంగా కూడా ఈ పోస్ట్ ఉంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఇక ఫర్దర్ గా చూసుకుంటే మొత్తంగా ఇక ఈ పెళ్లికి పులి స్టాప్ పెట్టినట్లే, ఫర్దర్ గా ఎటువంటి ఆలోచన లేదు పెళ్లి పట్ల అనేది ప్రధానంగా ఈ ఇన్స్టా స్టోరీలో స్మృతి మందన
తెలియజేసి ఫర్దర్ గా ఇండియా తరపున క్రికెట్ ఆడాలనేది, మరిన్ని ట్రోఫీలు గెలవాలనేది దృష్టి నింపెట్టారనేది స్మృతి మందన ఈ ఇన్స్టా స్టోరీ ద్వారా అర్థమవుతోంది. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మరోవైపు స్మృతి పోస్ట్పై వెంటనే పలాష్ స్పందించారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం అంటూ పలాష్ చెప్తున్నాడు. ధైర్యంగా ముందుకెళ్తానంటున్నారు పలాష్ ముచ్చల్. గాసిప్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఏమీ చేయలేమంటూ పలాష్ చెప్తున్నాడు. సో మొత్తం మీద ఆమెతో పెళ్ళి జరగబోతుందనుకున్న పలాష్ ముచ్చల్ కూడా ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పందించారు. కేవలం గాసిప్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఏమీ చేయలేమని, ఇక తన జీవితంలో ఇది కష్టమైన సమయం అంటూ స్పందించాడు. ధైర్యంగా ముందుకెళ్తానంటున్నాడు పలాష్ ముచ్చల్. స్మృతి పోస్ట్పై వెంటనే అతడు స్పందించినట్టుగా మనకు కనబడుతోంది. సో అది కూడా మనం చూడొచ్చు. ఆ రకంగా ప్రస్తుతం ఓవర్ ద past few weeks there has been plenty of speculation around my life and feel it is important for me to speak out this time. I'm very private person and I would like to keep it that way, but I need to clarify that the wedding is called off అంటూ సరే ఇవన్నీ కూడా ట్వీట్లు, స్మృతి మందాన చేసిన ట్వీట్లు, తర్వాత అతను మళ్ళీ రిప్లై ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇవి ఈ స్క్రీన్పై కనిపిస్తున్నాయి. స్మృతి మందాన చేసినటువంటి ట్వీట్లు ఇవన్నీ. సో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీలు, అవి ట్వీట్లు కావు, సారీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. సో వాట్ ఎవర్, మొత్తం మీద స్మృతి మందాన పెళ్ళి క్యాన్సిల్ అయింది. బస్ స్టార్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం అయితే రద్దయింది. నవంబర్ 23న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో జరగాల్సిన వివాహం అది. అకస్మాత్తుగా ఆమె తండ్రి శ్రీనివాస్ మందాన అనారోగ్యానికి గురికావడం, ఆ మరుసటి రోజే పలాష్ కూడా అస్వస్థకు గురికావడంతో పెళ్ళి వాయిదా వేశారు అప్పుడైతే. కానీ ఆ తర్వాత పలాష్ వేరే అమ్మాయితో స్మృతి గురించి చేసిన చాటింగ్లు అయితే వైరల్ అయ్యాయి. ఎంగేజ్మెంట్, పెళ్లికి సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దీంతో పెళ్లి రద్దనే వార్తలకు బలం చేకూరింది. స్మృతి స్నేహితురాలు శ్రేయాంక, జమీమా కూడా వేడుకలకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేశారు. తర్వాత చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారంపై స్మృతి అయితే ఇప్పుడు స్పందించింది. గత కొన్ని వారాలుగా తన జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయని, తన వ్యక్తిగత జీవితాన్ని బయట ప్రపంచాన్ని చూపించడానికి తనకు ఇష్టపడిన అంటుంది. కానీ ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి తన పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందంటూ, పలాష్ను నేను పెళ్లి చేసుకోవట్లేదు, ఈ విషయంలో ఇంతటితో వదిలేస్తున్నా, మీరు నా అలాగే చేయండి, ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇండియా తరపున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా ముఖ్య లక్ష్యం అంటూ స్మృతి మందాన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ను చూస్తున్నాం. సో అది స్టార్ క్రికెటర్, ఇండియన్ విమెన్ క్రికెట్ వైస్ కెప్టెన్, మహిళా క్రికెటర్, ద మోస్ట్ గ్లామరస్ విమెన్ క్రికెటర్ స్మృతి మందాన పెళ్ళి ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇన్ని రోజుల పాటు వస్తున్నటువంటి ఊహాగానాలకు తెరదించుతూ ఆమె స్వయంగా ఇన్స్టా స్టోరీలో ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.